ఏం కాదు అబ్బో నువ్వు అద్దె అంటే ఏందనుకుంటాను చెల్లు జ్వరం రాను అంటే టెస్ట్లు ఎత్తారు బ్లడ్ టెస్ట్ అట యూనిట్ టెస్ట్ అట ఏమేమో టెస్ట్ ఎత్తే రోగాలు బయటపడితే లేదు తలకిన పైసలు లేని గోరీలే నిజంగా గోరీలే ఏమో నేను నమ్మను నేను ప్లీజ్ అన్న చెప్తాను విన్నా తినవే బ్లడ్ టెస్ట్ అబ్బా ప్లీజ్ అన్న నేను రానన్నా ప్లీజ్ అన్న గోళీలు ఇస్తా అంటే నా అద్దా గోళీలే అబ్బా నేను నమ్ముకుంటే నేను బొగ్గే నేను రానన్నా ప్లీజ్ నేను చెప్పే ముచ్చి ఎత్తే నా పానం అడ్డెక్కి అబ్బా ప్లీజ్ అన్న నేను నమ్మను నేను రానన్నా రాను సూదేస్తాడే రాను నీళ్ళు ఇయ్యాలా అబ్బా అమ్మ సూదేస్తాడే సరే సార్ అన్న సూదేస్తాడే అసలు సూదులే వీళ్ళవో అబ్బా అద్దన్నా నేను రానన్నా ప్లీజ్ అన్న సూదేస్తాడే ప్లీజ్ భయం అవుతుంది అన్న ప్లీజ్ గోళీలు ఇస్తా అంటేనే ఉంటాను గోళీలే ఒక్క సూది డబ్బా లేదా అన్ని టాలెన్సీలో ఉన్న చిన్న పొరలు ఈసారు వెనకటి మనకి ఎరికే మనకు తాత వరుస కావాలి నీకు సూదనియ్య నువ్వు పుట్టింది హాస్పిటల్ అన్ని సూదులు ఎత్తారు నాలుక మీద అంటాడు ఓ గుట్టు ఎత్తాడు గంతే ఓ సుక్క ఎత్తాడు గంతే ఏమన్నాడు కూర్చోయింగా ఈడ కూర్చో చెల్లే ఇంకా ఎల్లైతే దగ్గర పోయి నేను పైసలు అడుగుతా ఏం కాదు డాక్టర్ రాగానే నాకు ఫోన్ చేయి మనోడే నేను చూస్తే గుర్తుపడతాడు ఆయన సరేనా కూర్చో నాకు ఫోన్ చేయి మరి సరే తలకాయ నొప్పి పాడగా తలకాయ నొప్పి తక్కువ నొప్పి లేదు మరి డాక్టర్ అని తిన్నడో లేడో ఒక సూర్య గోళ వేయించుకుందాం నాదో నొప్పి అయితే నీదో నొప్పి అయితే నానే కూర్చో ఏం తిరుగుతావు ఎట్లా మెరికలు నాకేమో తలకాయ నుంచి పడైతుందనేమో నేనంటే నువ్వేందే మెరికలు తిరుగుతాను డాక్టర్ అని ఎటుపోయిండు అన్నెండు పోయిండు బయటికి అరే కర్రోడు ఆగురా నాకు జ్వరం వచ్చిన నువ్వు వచ్చినావు కదా బస్సు భయం అవుతుంది ఉండొచ్చు వాళ్ళ 2 నిమిషాలు అయిపోతుంది సూది అంటే నాకు కూడా భయమే నాకు కూడా కూర్చుతాడు అనుకున్నా ఇక లేవని నేనైతే ఇక తప్పించుకొని పోతాను అత్తవా మరి నువ్వు నేను పోతాను అరే పోదాం మరి సరే మరి ఇక పోదాంపా చెయ్యికి పట్టుకోకే ఊరోళ్ళు అందరు ఉన్నారు వాటి ఇటు చూస్తారు ఏం కాదురా అరే అరే పిసగిట్టలు ఎత్తానే నవ్వుతాయింది పిసదాని లెక్క వాళ్ళు చూస్తారు వదిలే ఏం కాదురా రే చూడు అందరు ఇస్తున్నారు అందరు చూస్తారనే భయం అవుతుంది తల్లి నాకేదో అవుతుంది అరే ఎత్తానని అందరు చూస్తారు నువ్వేమో నన్ను చేస్తావు కానీ ఆగరా నువ్వు పోదంపా ఈ దెబ్బతో నేను కథమే కానీ బాపు బాపు వినబడతలేదానే అవో మా అన్న కూడా ఉన్నాడు కదా అన్నా ఓ అన్నా సప్పుడు ఏమైంది అరే బాపు మన పొలంలోకి వెళ్ళి సీన్ కాని పొలంలోకి నీళ్లు పోతున్నాయి ఈ కా నుంచి వెళ్ళి ఒక్క సుక్క కూడా పోద్రా మనకు పైసలు ఇవ్వాలి పెద్ద మనుషులకు చెప్పంపిన ఇంకా కూడా పైసలు ఇస్తలేరా అది ఏమైనా కూడా వాడు బాగా నకరాలు చేస్తాను అసలు వాడు ఇంట్లో బట్టి అడగద్దా బాపు ఇంకేం చెప్తాను ఇంట్లో బట్టి ఏం చెప్తాను బాపు అడగక భవిష్యత్తుకి వెళ్ళి అమెరికానికి ఇప్పుడు అంటే ఏమవుతుంది ఇంటి పోయి అడగాలి కానీ నేను చీకవడంగా పోతుంది వాడు మొన్ననే గట్ల చేసే మన చెల్లెతోని ఊళ్ళో సగం ఇద్దరు వాయే ఇంకేం చెప్తాను ఒకరికి ఇచ్చి పెళ్లి ఎత్తిమే అయిపోయాయి మళ్ళీ నీళ్ళు ఎట్లా తోలుతాను నువ్వు మోటార్ పని చేసాక వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం అంటే విలువ లేదా వానికి విలువ ఎక్కడిది నువ్వు అంటే గుడి కడగలితే మెడల మీద వేసుకున్నాడేనాయే అని తెలియజేసినాయే ఏందే బాబు అప్పటి నుంచి వెళ్తున్నా వినిపిస్తలే మాకే వినిపించింది వినిపించలే
ఫోన్ చేస్తే ఫోన్ కలవది, మీరేమో మాట్లాడరు. మన పొలంలో ఇక్కడికి వచ్చేది ఉంటే సిగ్నల్ ఉండదు బిడ్డ. అక్కడ అక్కడ సింత ఉంది కదా, అక్కడికి వచ్చేది ఉంటే మస్తు సిగ్నల్ ఉంటుంది, మస్తు మాట్లాడుకోవచ్చు. మరి ఇంటికి వస్తే కాదా ఎండకి ఎందుకు ఈ పని? అయితేనే కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏం లేదు బాపు, పొలం చూడక బాగా రోజులే కదా, అందుకే వచ్చిన. ఎప్పుడు వేసేది గదే మరి, కొత్తగా వచ్చి నువ్వు చేసేది ఏమున్నది? ఇగో ఆ సింత చెట్టు కాడ కూర్చోపో, ఎండ బాగా కొడుతుంది. ఏ ఆగే బాపు, గట్టగెత్తాను విని దాన్ని. దాంట్లోకేమో దీన్ని పెంచినవా? హాస్టల్ నుండి వచ్చింది కాబట్టి పొలం చూస్తాను వచ్చింది. గంటకే ఓడతామైంది దాని మీదకి. దాన్ని కూడా గట్లే హాస్టల్లో పెట్టినాం. అది ఏం చేసిందిరా, మనకు సిగ్గు మనం పోయే పనులే చేసింది అది. ఈ రోజుల్లో ఆడపిల్లని నమ్మడానికి వీలు లేదురా. ఏది కావాలంటే గడ్డి తెచ్చి పెట్టి కుంభాలు అది గట్ల పోదా జెండకిడిచిన కోళ్ళ లెక్క దించుతుంది. దానికి అట్లా పెంచలే మనం. అవురా, ఏ బిడ్డనైనా కూడా మంచిగా చూసుకోవాలనుకుంటారు ప్రతి తల్లిదండ్రి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు అర్థం చేసుకునే ఇట్లా అవునా? దాన్ని గట్ల పెంచలే, ఎగిరిచిన మొత్తకి పెంచినావు. జెండకిడిచిన కోళ్ళ లెక్క ఏది కావాలంటే గది కుంభాలు తెచ్చిపెట్టినావు. ఇక పోదా గట్ల బొమ్మంటే అంతా నువ్వు ఇచ్చినాల్సే బాపు. చెప్పు తినలే అప్పుడు, అద్దే బాపు ఓ హాస్టల్ ఉంటుందట, బడికి పోదాట, హాస్టల్ ఉంటుందట అంటివి. ఇంకేంది హాస్టల్ అయిపోయింది పని, దానికి గట్లంటావేంది? అది అందరి లెక్క కాదు. అరే, ప్రతి తల్లిదండ్రి బిడ్డలను మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తారా. వాళ్ళ కోసమే రాత్రి అనక పగలనక ఎండనక వాననక కష్టపడి వాళ్ళ సుఖంగా చూసుకోవాలనుకుంటారా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటలేదు తల్లిదండ్రులను. వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తారు, భయం లేకుండా పోతుంది. భయం లేని కోడి బదట్లో గుడి పెట్టినట్టు దానికి అట్లా పెంచినావు. అది గట్ల కాదు, ఎవరిని చూపిస్తే కావాలనే పెంచుతుంది. దాని లెక్కన నీ చిన్న బిడ్డ లెక్క అనుకుంటానవా? దానికి ఎట్లాంటి సంబంధం ఏమన్నా నాకు ఎరికే. మంచి నౌకరు కానీ పట్టుకొస్తా చేద్దాం. అయ్యో, ఎండ బాగా కొడుతుంది, నువ్వే ఆ చింతకాడ కూర్చోపో, ఆడ నీడుంది. సరే బాపు. ఏందే బాపు, దాన్ని గట్ల చెప్తాను. దాని మూత అంతా చిన్న ఉచ్చుకున్నది. రాక వచ్చింది కాబట్టి ఏదో మన బాయి కాడికి వస్తానని చూసింది. అరే, ఎండ కొడతలేరా, నువ్వు కూడా మంచిగా మాట్లాడతావు. ఏ ఊకో బాపు, మరి మీద ఉన్నమంటే దాని మీద ఇస్తాను. దాని మూత అంతా చిన్న పోంచుకుని ఎట్లా పోతాను చూడు. అరే, ఎండ ఎట్లా కొడుతుందా, దానికోసమే చెప్పేది, మీరు అర్థం చేసుకోరు అంతా. అయ్యో, దొయ్యలా నీళ్ళే లేవు. ఇలా మావంతేనే ఎందుకు భారీ ఎద్దు చెప్పు. అడ్డే కట్టుకుంటారు మరి ఎవరిల్లు. ఏం కథ, తిడితేనేమో తిట్టిండు అని అంటారు. ఎవరి జోలికైనా ఏం మంచిగా లేదు, మంచిగా బాధిగానే ఉంది. ఆగో, గడ దూలం బాపు ఉన్నాడు కదా, పోయి అడగన్నత్త. ఓ దూలం బాపు, ఏం చెప్తానవేడా? ఏం చెప్తానవే నువ్వు? అరే, ఆ సీన్గాడు కాలువ నీళ్ళు అత్తలేవని వచ్చినాడు. పోయేది మన పొలంలోకి వెళ్ళి. ఇలా వాని గిట్ట పెట్టను అన్నావు అనుకో, దౌడలు కలుగుతాయి చెప్తానా. నేనెందుకన్నా బాపేనాడు అన్ననా? ఊళ్ళో పెద్ద మనిషిని అని పెద్ద మనిషి చేసుకొని నువ్వే పంపిస్తావా? పో నీళ్ళని పోపు అన్నట్టు తవ్వడి టేసులేనా నీది? వేసినావు కరెక్టే. వీడు మనం చెప్పేది వీడికి ఏం అర్థం అవుతుంది? అర్థమవుతలేదు కదా. ఏంటిది, ఏమో మాట్లాడుకుంటారు. ఇలా మావంతేనే, మడి దొయ్య మేమే వారించుకునేదేనే. మరి ఇలా మీరు వారించుకుంటే మా చేనులో నిండిపోనా చెప్పు. అవునరా, నా పొలంలోకి వెళ్ళి నీ పొలంలోకి ఎందుకు నీళ్ళు రావాలి చెప్పు? ఎందుకు రావద్దు? మా పాలు లేదా, మా వంతు లేదా? నీ పాలున్నాయి కరెక్టే, మాకు ఇచ్చే పైసలు నువ్వు ఎక్కడిస్తానరా? హుషారుతనం అనుకుంటురే. నీది హుషారుతనం, మాది కాదు. ఇన్ని రోజులు మనోడు ఉద్దేశంతో సపరేట్ ఉన్నాం. మేము మంచితనం ఉన్నావా కాబట్టే నీకు ఇన్ని రోజులు పంటలు పండాయి. మేము కరెక్ట్ గా ఉండేది ఉంటే మొత్తం నీది ఒక్క పంట కూడా నాడుతుంది. మా పాలు మాకు రావాలి, మాది ఇలా వంతుకు అంతే. బాయిదా వినోనివా, బోరేసినోనివా, ఇలా బాగా మాట్లాడుతున్నావు చేను కాడికి వచ్చి. నీ పాలుంటే ఓ పక్క వంట, మరి నీ పాల పక్కన నువ్వు. ఇప్పుడు వెనకడ తాతలు మంచుకున్నారు, చెప్పితే విన్నారు. కానీ నీ లెక్క చేయలే ఎవడు కానీ తెలుసా? అగో, వారించుకున్నారు. ఇలా నేను వారించుకోద్దే మళ్ళీ మాట్లాడతావు. మరి నా పొలం నీళ్ళు ఎందుకు వాడే? నా పైసలు నాకు పడేయాలి నువ్వు. ఉండో లేకనో తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఏంది మరి? అవును, పెద్ద మనుషులతోటి చెప్పి పంపినా, నువ్వు ఇంతవరకు కూడా రాలేదు. ఎందుకు రాలే మరి? ఇంత భయం లేదా నీకు? మరి ఏడ పెడతావు పెట్టిపో, ఎవరి పంచాయతీ పిలిపితావో పిలిపిపో, నాకేంది? బరాబర్ పెట్టుకుంటా నీళ్లు. మీరే పంట పండించుకొని మీరే బతకాలి తెల్లగా, కానీ నేనేమో బతకద్దా? అంతే గంత నల్ల ముఖమైందా నా బతుకు? పెద్ద మనిషి కదే నాన్న సపోర్ట్ చెప్పేది. పెద్ద మనుషులు పంపించా కూడా సిగ్గు లేకుండా పైసలు పంపించాక ఇంకా మా మీద మొత్తుకుంటాను. మేము నీళ్లు ఏ పోన్ తిన్నాము నా అలవంతే కదా అని సపరేట్ ఊకున్నాం. రష్యన్ చూడిపో నీళ్ళే ఎట్లా పోతాందో. ఓ బోరేసుకో ఉంది కట్టే ఊకున్న కొద్ది బాగా మాట్లాడు. 7 కిలోలు పిలిపిస్తారో 7కి చేపిస్తారో చేపి పోర్రి.
మళ్ళీ ఫస్ట్ పైసలు వాడేరా మాటలు మాట్లాడు. అరే నీ దగ్గర పైసలు ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మొత్తం ట్రాక్టర్ తవ్వించి కిందలో వేసుకోవాలి ఈ మీకలు ఓడేంద్రా అది సాధ కాదు నీకు అది సాధ కాదు అది కాదు సాధ కాదు. అరే అవసరం అనుకుంటే జేసీబీ తీసుకొచ్చుకో మరి ఏంది అవసరం అంటే జేసీబీ తీసుకొచ్చుకో జేసీబీ తీసుకొచ్చి కిందలో వేయాలి తీరా ఎట్లా తీస్తారా నువ్వు మేము చెప్పేది ఇక్కడ కాదారా ఇక్కడ ఇక్కడ మేము చెప్పేది కాదు ఇక్కడ ఊళ్ళో పెద్ద మనుషులు లేదు ఏం లేదా మీకు చీ నీ అవ్వ ఇవాళ గీలతోటి పిచ్చగున్నతో నేను మాట పడే కాలం వచ్చిందిరా ఒక పూట ఉంటే ఇంకో పూటకు ఉండదు ఆడుకొని తినే బాబది గీలతో నేను మాట పడేంద్రా ఓ మామ మాటలు మంచిగా రాని పెద్దోని మనం సపరేట్గా చూస్తానా ఏం మాట్లాడతాను నువ్వు పెడతాను మాకు పూట గతలేకపోతే విసా మాట్లాడాలని చెప్తానా ఇంత రేషం ఉన్న వాళ్ళు జేసీబీ తీసుకొచ్చుకొని కిందికి వెళ్ళి పైపులు వేసుకోవాలి పైసలు వస్తాయి మనకు మంది జాగాలకి వెళ్ళే పోవాలి ఏం లేదు ఇక్కడ అందరి ఉన్నాయి మామ అందరు దాడుకుంటా నీ దానికి వచ్చి మళ్ళీ మా దానికి వస్తాయి మరి నీ పాలు ఉండనే ఉండే నిన్న మొన్న 20,000 50,000 పెట్టి నువ్వే ఎంచుకోపోయినావు ఇలా తెలివి బావి పక్క ఉంటే నా పొలం ఉన్నది విన్నావా నా పొలం దాటే నీ పొలంలో పోవాలి అది కూడా నీకు తెలియలేదు ఏంద్రా ఏం మాట్లాడుతున్నారా తెలివి లేకనే మంది కొమ్మని ముంచుకుంటా మంది సొమ్ములు నిన్నుకుంటా మంది ఎత్తుకచ్చుకుంటానే బతుకుతున్నాము అండి బతుకుతున్నాము మాకు ఎక్కడికి సంసారం చేసులేరుక అరే మేము ముంచటోళ్ళం కాదురా పూట గతలేక పాట పైన కట్టినట్టు ఎత్తారు ఎందుకే నువ్వు ఆగురా నువ్వు ఆగు అరే బాగా మాట్లాడతారా ఏందిరా గంగు బిడ్డ పారాంతుకొని చంపితే నెత్తి వలిగిపోవాలి అరే అయ్య వరకు ఇద్దరు కలిసి కథలు పడతారా నా ముందటనే నా కొడుకు నరుకుతావురా చెటాకు మాంసం లేదు నువ్వు బాగా నకర ఎత్తున్నావు తొక్కుతా నీళ్ళ వండేటి నకర ఎత్తున్నా రావులే గట్లేనోడు గట్లే ఎత్తారు నీతోటి ఏందిరా మాట్లాడేది నీతోటి ఏంది మాట్లాడేది మనిషివేనారా పెద్ద మనుషులు చూడకుండా కూడా నెట్ ఎత్తావు ఎందుకురా పెద్ద మనిషి లెక్క ఉండాలి పిచ్చి పిచ్చి మాట్లాడితే గట్లనే కోపం వస్తుంది చిన్న పొరాలు కూడా కోపం వస్తుంది అర్థమైందా మీరు గతికిలేని వాళ్ళు అంటే పడితే ఏం లేదు అన్నీ అంటే ఏం లేదు ఎవరు అన్నది గట్లేనోడు అన్నది ఎవర్రా లాగురా ఊళ్ళో మీరు ఏవడినా ఇచ్చేదంతా పోయింది ఆఖరికైనా కానీ చప్పలేకుండా అంటే కథలు పడతారా ఇక్కడ అయ్య కొడుకులు వచ్చి ఎప్పుడు కట్టుకునేది ఆడే కట్టుకోవాలి నీళ్ళు మధ్యలో భూమిలో ఎవరికి వెళ్ళి వచ్చిందిరా మీరు కట్టుకుంటప్పుడు ఇట్లా మేము వద్దామా నిన్న కట్టుకున్నారు కదా చక్కగా ఎవ్వరు బతకద్దురా వాళ్ళే బతకాలి అయ్య కొడుకులు మంచిగా బతకాలి మనం బతకద్దు మనం కూటి గతిలో ఉన్నాం కదా వాళ్ళు తెచ్చి పెడతారట మనం తింటానమాట నీ ఇజ్జతి కాదరా ఊళ్ళో పోయింది మా ఇజ్జతి మా చెల్లె గట్ల చేసినందుకు మేము తల దించుకున్నాం ఇంకోనికి ఇచ్చి పెళ్లి ఎత్తివి సపరేట్ మళ్ళీ ఇంకో వాళ్ళు పెట్టుకుంటాను వచ్చి ఊట గతిలేనోడా ఇట్లా అంట రైట్ ఏ గిలతోడే మరుడే నల్ల మొక్కములతోడరుడు అదతోడు అయింది కాదు ఒక అంది లేవదు అన్నట్టు ఓ మాటలే ఉన్నాయి మందిని ముంచే మాటలు ఎందుకే అవి నడు సపరేట్ పోదాంపా ఇల్లు పాడగాను పెట్టుకుందాంపా నలుగురు ఏం చెప్తారో మంచిగా పంచాయతీకి ఊరు పెద్ద మనిషి గీడు ఉన్నాడు ఎవరిని పిలిపిస్తున్నా అరే నువ్వేం పంచాయతీ పెడతావురా ఈ ఊరికి నేనే పెద్ద మనిషి విన్నావా చేతులాయని పుణ్యం చేస్తే ఊళ్ళే ఊరంతా రాజు చేస్తే దాని అందరు మనం చేసుకుంటే భూమి మీద బతుకుతున్నాం ఇక మాకెక్కడిది మంచి సొమ్ములు నేను కూడా బండికి బతుకుతున్నాం నీతోటి ఏమైతారా నిన్ను చూస్తే కుక్క కూడా లేవదిరా నువ్వు మాకేదిరా పంచాయతీ చెప్పేది 10 మందికి మేమే చెప్తాం రా నువ్వు చెప్పేది ఏంద్రా